క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు. సందర్భం ఏంటంటే, మొదటి పత్రికలో ఒకడు సంఘములోనే ఉండి తప్పు చేశాడు. వాడు రక్షించబడ్డాక వాడు చేసిన తప్పు 5వ అధ్యాయంలో చెప్పాడు. అలాంటి వాడిని వెలివేయండి అన్నాడు. వెలివేశాక కొంతకాలం అయ్యాక వాడు మారు మనసు పొందాడు, దుఃఖములో ఉన్నాడు. అయ్యో ప్రభువులో నేను ఏమేమి కోల్పోయాను అని పాపాన్ని విడిచిపెట్టి దుఃఖంలో ఉన్న సంఘం ఇంకా అతన్ని చేర్చుకోలేదు. మారు మనసు పొందిన వాడిని ఇంకా చేర్చుకోలేదు. అందుకని పౌలు ఈ పత్రికలో చెప్తున్నాడు. 5వ వచనంలో ఆ మాటలు అన్నాడు, లేదా 7వ వచనంలో వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు మీరు చేర్చుకోకపోతే. ఇంతవరకు అతడు శిక్షించబడిన శిక్ష చాలు అని చెప్తూ సంఘమా నువ్వు జాగ్రత్తగా ఉండు. 11వ వచనంలో చెప్తున్నాడు, సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు సాతాను తంత్రములను మనము ఎరుగని వారమో కాము. కుటుంబాలు, వ్యక్తులు, సంఘాలు, ఈ మూడింటి మీద సాతాను ఎలా దాడి చేస్తాడో దేవుని వాక్యంలో మనకి ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం యొక్క కోణములో ఈ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనము 10 నుండి 20 వరకు మనం చూస్తాం. నెమ్మదిగా ఈ పాఠాన్ని, ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాసులు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఏదో ఒక రోజు యుద్ధ భూమిలో ఉన్నాము అని మనం గుర్తుపడతామండి. మనమందరం యుద్ధ భూమిలో ఉన్నాం. మనము క్రీడా స్థలాల్లో లేం, ప్లే గ్రౌండ్లో లేం. ఎన్నో ప్లే గ్రౌండ్స్ మనం చూస్తాం కదా, లేదు, మనము యుద్ధ భూమిలో ఉన్నాం, బ్యాటిల్ గ్రౌండ్లో మనం ఉన్నాం. తర్వాత మరి యుద్ధం ఎవరితో చేస్తున్నాం? ఆ శత్రువు ఎవరో మనకు తెలియాలి. ఈ శత్రువు మన ఊహించిన దానికంటే అతడు చాలా బలవంతుడు. వానితో మనం పోరాటం చేస్తున్నాం అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. దేవుని కంటే బలవంతుడు కాదు, కానీ మనకంటే ఖచ్చితంగా బలవంతుడు. అందువల్ల మన శత్రువును మనం తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు విశ్వాసి ఎలా పోరాటం చేయాలో 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6:10 చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండాలి? బలవంతులై ఉండండి. పౌలు చెరసాల్లో లేదా ఉండే ఒక రోమా సైనికుడిని చూపించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. రోమా సైనికుడిని పౌలు చూపిస్తా ఉన్నాడు. ఈ రోమా సైనికుడు ఎలాంటి కవచాన్ని వేసుకుని యుద్ధానికి దిగుతాడో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రైట్. నెంబర్ 1 మనం గమనించాల్సింది ఏంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి యుద్ధములో ఉన్నారు. ఎప్పుడెప్పుడు యుద్ధంలో ఉన్నారంటే, ప్రతిరోజు యుద్ధంలో ఉన్నాం, ప్రతి క్షణము యుద్ధంలో ఉన్నాం. ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 3 శత్రువులు మనకు కనబడతారు. 2వ వచనంలో ఒక శత్రువుని కనిపెట్టాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఫస్ట్ శత్రువు వాయుమండల సంబంధమైన అధిపతి సాతాను, అపవాది. ఎక్కువగా బైబిల్ ఉపయోగించిన పదం ఏంటంటే అపవాది. రైట్. ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. 2వ శత్రువు ఎవరు? ఇదే 2వ వచనంలో చెప్పాడు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము అన్నాడు. కాబట్టి విశ్వాసికున్న 2వ శత్రువు ఎవరంటే ప్రపంచ లేదా లోకము అని గుర్తుపెట్టుకోవాలి. లోకముతో స్నేహం చేయకూడదు. 3వ శత్రువు చూడండి, 3వ శత్రువు 3వ వచనంలో ఉంది. 3వ వచనం, వారితో కలిసి మనమందరమును. 3వ శత్రువు ఎవరు? శరీరం. మనం యుద్ధములో ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనకు 3 శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అపవాది మన శత్రువు,
లోకము మన శత్రువు, శరీరము మన శత్రువు. ఈ ముగ్గురిని మనము మనసులో ఉంచుకోవాలి. యామరపాటుగా ఉన్నామా మనము దాడి చేయబడతాం. యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ ముగ్గురు శత్రువులను మనం చూడగలుగుతాం. పౌలు మాత్రమే కాదు, యోహాను కూడా ఈ ముగ్గురు శత్రువులను గురించి విశ్వాసులను జాగ్రత్త చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఈ లోకమునైనను అన్నాడు. ఇక్కడ మొదటిగా యోహాను లోకాన్ని గురించి తీసుకొస్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? 14వ వచనంలో చూడండి. దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. దుష్టుడు కనబడతా ఉన్నాడు, లోకం కనబడతా ఉంది. ఇక మూడవది కనుక మనం చూస్తే 16వ వచనంలో కనబడతా ఉంది. మూడవది ఏంటి? శరీరము. లోకంలో ఉన్నదంతయు ఏముందట? శరీరం. ఇప్పుడు ఈ ముగ్గురు శత్రువులు కలిపి పనిచేస్తున్నారు. సాతాను లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దేవుడు సృష్టించినట్టుగా ఈ లోకం ఇక ఒరిజినల్గా లేకుండా అపవాది యొక్క యుక్తిలోనికి ప్రవేశించింది ఈ లోకం. అందుకనే ఈ లోకం యొక్క పోకడ. అందుకనే రోమా 12లో చెప్పాడు, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు. ఒరిజినల్గా లేదు. దీనిలోనికి అపవాది ఒక మర్యాదను ప్రవేశపెట్టాడు, ఒక అక్రమాన్ని ప్రవేశపెట్టాడు. అందువల్ల ఆ లోక పద్ధతులు మనకే శత్రువులు అని చెప్తున్నాడు. మనకి యుద్ధం ఉన్నది. రెండవది మనకెవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఇక మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ శత్రువు ఓడిపోయిన శత్రువు అని గ్రహించాలి. ఈ శత్రువు విశేషంగా అపవాది ఓడిపోయినటువంటి శత్రువు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ శత్రువును కల్వరి శిలువలో ఆయన ఓడించాడు. కల్వరి శిలువలో ఓడించాడు. కాబట్టి వాడు ఓడిపోయిన వాడు అని గ్రహించాలి. ఓడిపోయిన వాడే, కానీ తిరిగి లేచి మరలా తన యొక్క నీచమైన స్వభావాన్ని చూపిస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. కొలస్సైలకు రాయబడిన పత్రిక చూడండి, ఎలా ఓడిపోయాడో చెప్తున్నాడు. కొలస్సై పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఇక్కడ ఈ పక్కకి రండి. ఈ పక్కన చెప్తున్నాడు, అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? జీవింపచేస్తున్నాడు. ఈ భాగానికి ముందు ఆయన ఏం చేశాడంటే ఆ శిలువ మీద చేవ్రాత తుడిచేశాడు. అదే కదా ఉంది. ఆజ్ఞల వలన రుణముగా ఉన్న పత్రాన్ని ఎత్తేసాడు, దాన్ని మేకులతో శిలువకు కొట్టాడు. ఇవన్నీ చెప్పి అక్కడ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు. ఇప్పుడు ఈ శత్రువు ఎవరైతే ఉన్నారో ఓడిపోయాడు. దేవుని పిల్లలారా, మన శత్రువు ఓడిపోయాడు అని మనం గ్రహించాలి. ఆయన ఎలా ఓడించాడో కూడా చెప్పాడు. 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, విశ్వాసులమైన మనం విజయాన్ని పొందాలి అని అంటే క్రీస్తు ఎక్కడ జయాన్ని పొందాడో మాటి మాటికి తలపోసుకోవాలి. ఆయన శిలువ మీద జయాన్ని పొందాడు. అక్కడే చెప్తున్నాడు, మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారం కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వము కంటేనో ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా. చూడండి, వాటిని అన్నిటినీ ఆయన ఓడించి క్రీస్తును కూర్చుండబెట్టాడు, లేపాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఈ లోకంలో పోరాటం చేసే మనం నెంబర్ 1 యేసు ప్రభు ఎక్కడ ఆయన విజయాన్ని పొందాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ జయోత్సవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యుద్ధం ఉందే, కానీ జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ కల్వరి విజయం యుద్ధ నుండి పోరాటం చేస్తున్నాం. ఈ మాట మనకు స్వాతంత్ర్యాన్ని, విడుదలను కలిగిస్తుంది.
ఇప్పుడు కొత్తగా మనమేమి జయాన్ని పొందడానికి బయలుదేరాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ద విక్టరీ, వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ ద విక్టరీ. కల్వరి శిలువ జయోత్సవంతో మన అనుదిన జీవితం కొనసాగింపు అని గ్రహించాలి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? విశ్వాసులమైన మనం జయాన్ని పొందేదే కొత్త కాదు, కల్వరి జయము యొక్క కొనసాగింపు. ప్రభు అలాగున ఆయన మనల్ని కోరతా ఉన్నాడు. అలా అయితే మనకు యుద్ధము భూమి ఉన్నది, శత్రువు ఉన్నాడు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ శత్రువు ఎలాంటి వాడు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఈ శత్రువు ఎలాంటి వాడు. నో యువర్ ఎనిమీ. ఉండండి. ఈ శత్రువు ఎవరట? అపవాది. మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీరు రోజు పోరాడాల్సింది ఎవరితోటి? అపవాదితోటి. అపవాది అనే మాటకు అర్థం ఏంటో చూడండి. ఎందుకు వాడిని అపవాది అని అంటారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు మనం చదవాలి, కానీ ఒక్క వచనాన్ని మనం అలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి మనము 12 వచనాలు చదవాలి. దీనిలో ఒక వచనమే మనం చదువుదాం. 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట. ఈ స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ఏదెను తోటలో హవ్వను మోసం చేయడానికి వచ్చిన సర్పం ఎవరట? అపవాది, సాతాను. 3 పేర్లు ఒకే చోట చెప్తున్నాడు. అపవాది అనియో, సాతాను అనియో, ఆది మహా ఘట సర్పము అని అపవాది గురించి చెప్తున్నాడు. వీడి పనేంటి? 10వ వచనంలో చెప్పాడు. వాడిని ఎందుకు అపవాది అంటారు? అపవాదాలు వేస్తాడు. 10 రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏం మోపుతాడు? నేరము మోపువాడైనా అపవాది. నేరము మోపువాడైన అపవాది అనగా సాతాను. లేనిపోని వాటిని మన మీద మోపుతా ఉంటాడు. అందువలన వానికి ఏం పేరు? అపవాది. ఇది వాని యొక్క పేరు, అపవాది. అపవాదాలు మన మీద మోపుతాడు. మన మీద అపవాదాలు మోపడానికి వాడు చేసే ప్రయత్నాలు ఏంటో కొన్నింటిని మనం చదువుకుందామండి. చిన్న చిన్న ముక్కలే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మనల్ని దాడి చేయడానికి వాని స్వభావం ఎలాంటిదో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. అంతే, వాడి పేరేం పేరట? శోధకుడు. అంటే మన చేత పాపం చేయించటానికి మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. శోధన. ఆ పని మన ద్వారా జరిగేంత వరకు మనల్ని ఏం చేస్తాడో? శోధిస్తాడు. అది వాని యొక్క స్వభావం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు దురాశలను నెరవేర్చగోరుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఆది నుండి వాడెవరు? ఆదాము అవ్వలను ఆత్మీయంగా చంపినవాడు వాడే. అగ్నిగుండానికి మానవులను పంపించే నరహంతకుడు వాడు. వాడు శోధకుడు మాత్రమే కాదు, రెండవది వాడు నరహంతకుడు అన్నాడు. ఇంకేమన్నాడు అదే వచనంలో? సత్యమందు నిలవలేదు. అంటే వాడెవడు? అబద్ధికుడు. సత్యమందు నిలవలేదు అంటే వాడెవడు? నీ శత్రువు అబద్ధాలతో నీ మీద దాడి చేస్తాడో, నిన్ను హత్య చేయాలని చూస్తాడో, నిన్ను పాపంలోనికి నెట్టాలని శోధిస్తాడు. తర్వాత వీడు ఈ పనులు చేయడానికి నువ్వు యుద్ధాయుధాలు ధరించుకుని వెళ్ళినట్లుగా వాడు యుద్ధాయుధాలు ధరించుకుని ఏమి రాడు. కమాన్ ఫేస్ టు ఫేస్ అని ఏమండవు.
నీతో యుద్ధానికి ఎలా వస్తాడో 3 కోణాల్లో వాడు వస్తాడు. నంబర్ 1 చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆగండి. అవ్వను మోసం చేయడానికి వాడు ఎలా వచ్చాడట? సర్పము. ఎలా వచ్చాడు? సర్పం. చూడండి, ఒక చోట పాము ఉంది అని అనటానికి మనకేమైనా తెలుస్తుందా? జాడ ఏమైనా ఉంటుందా? అది తెలియగానే భయపడిపోతాం మనం. అందువల్ల మనల్ని ఈ యుద్ధంలో ఓడించటానికి వాడు సర్పము వలె ఆది పితరులను ఎలాగున మోసం చేస్తూ వచ్చాడో అలాగున ఉంటాడు అని గ్రహించాలి. సర్పంలా రావటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? వినండి, వాడు తీయని మాటలు చెప్తాడు. నీ విషయంలో ఇలాగా అలాగానే ఏం చేస్తాడు వాడు? తీయని మాటలు. దేవుడు తన మహిమ కొరకే వారిని ఎక్కడ పెట్టాడో అలా ఉండకుండా వారికి కాని దానిని ఆశించే స్థాయి హృదయంలో పెడతాడు. నాకు ఇవ్వనిది, నాకు లేనిది, నా వల్ల కాని దాన్ని నీ వల్ల అవుతుంది అని ఎంటైస్ చేస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, మీ కన్నులు తెరవబడతాయి, మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పి బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. వాడి మాట ఈయన ఏమయ్యారు? బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. అందువల్ల తీయని మాటలు, యుక్తితో కూడిన మాటలు పలికి వాడు వారిని పడగొట్టాడు. మనకి కూడా తీయని మాటలు, బోధల ద్వారా, వ్యక్తుల ద్వారా తీయని మాటలు వింటున్నప్పుడు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మొదటిది. రెండవది, వాడు ఎలా వస్తాడో చెప్పాడు. ఎలా వస్తాడో కొరింథీ 2వ పత్రికలో ఉన్నాం కదా, 11వ అధ్యాయంలోనే 13, 14, 15 వచనాలు మనం చదువుకోవాలి. రెండవది, సర్పంలా వచ్చి తీయని మాటలు చెప్తాడో ఒకవేళ నువ్వు కనిపెట్టి పడలేదనుకో, వాడి యుక్తిలో నెక్స్ట్ రూపం మారుస్తాడు. డిస్గాయిస్ అంటారు, అంటే మారువేషం. ఎలా అనగా అట్టివారు పౌలు కొంతమంది ఉన్నారు పరిచర్యలో, దేవుని పిల్లల్ని పరిచర్య రూపంలోనే దూరి పాడు చేస్తున్నారు, వారు దేవుని పిల్లల్ని వంచిస్తున్నారు అని పౌలు చెప్తూ, దొంగ అపోస్తులు ఉన్నారు, మోసగాండ్రగు పనివారు ఉన్నారు, అంతా క్రైస్తవ్యం కాదు, దీనిలో చేరిన దొంగ అపోస్తులు ఉన్నారు అని చెప్తూ 14లో అన్నాడు. అసలు దొంగ అపోస్తులను చూస్తే ఆశ్చర్యం కాదండి, అసలు ఆశ్చర్యం ఏంటంటే సాతాను తానే ఏ దూత వేషం? వెలుగు దూత వేషం వేసుకొని ధరించుకొని ఉన్నాడు. కాబట్టి వాడి పరిచారకులు నీతి వేషం వేసుకోవడం గొప్ప సంగతి కానే కాదు. ప్రియులారా వినండి, ఈనాడు ఇదే బైబిల్ పట్టుకొని అపవాది వాడే నేరుగా కొన్ని సందర్భాల్లో వాని పరిచారకులు దేవుని పిల్లలు ఇతడు దేవుని సేవకుడే అని మోసపోయేంతగా వారు పనిచేస్తున్నారు. యేసుప్రభు దైవత్వాన్ని అంగీకరించరు, యేసుప్రభు యొక్క మానవత్వాన్ని అంగీకరించరు, యేసుప్రభు యొక్క శిలువ కార్యాన్ని ప్రకటించలేరు. కానీ ఇదే బైబిల్ ఉపయోగించి ప్రజలను కలవరపరుస్తారు. ఒకటి, సర్పం వలె తీయని మాటలు చెప్తాడు. రెండవది, వెలుగుదూత వేషం వేసుకొని అపవాది పనిచేస్తాడు. మూడవది చూడండి, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఒకవేళ ఈ రెండింటిలో పడకపోతే 3వ పద్ధతి ద్వారా మన మీద పడతాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి యొక్క అపవాది ఎలా ఉన్నాడట? శ్రమను నీ మీద, హింసను నీ మీదకి తీసుకుని వస్తాడు. శ్రమను, హింసను నీ మీదకి తీసుకుని వస్తాడు. కాబట్టి నీ శత్రువు తీయని మాటలు చెప్పాడేమో, పడిపోయేవేమో, మేల్కో. ఒకవేళ నీతి పరిచారకుల వేషం వేసుకున్న అపవాది ఉచ్చులో పడ్డామేమో, మేల్కోవాలి. ఈ రెండింటిలో పడకుండా ఉంటే శ్రమను, హింసను మన మీదకి తీసుకుని వస్తాడు. గర్జించు సింహం వలె వాడు మన మీద
పడతాడు. ఇది మనం గ్రహించాలి. ఎవడు ఈ సాతాను అంటే ఒకప్పుడు మంచివాడే, అభిషేకించబడిన కెరూబు. యెషయా 14లో చెప్పాడు, వాని పేరు తేజో నక్షత్రం, వేకువ చుక్క అనే మంచి మంచి పేర్లు వాడికి ఉన్నాయి. అభిషేకించబడిన కెరూబు. వాడు కాలుతున్న రాళ్ల మధ్య నడిచేవాడట. పరలోకములో సంగీత పరిచర్యలో ఉన్నటువంటి వాడు. అంత ఘనుడు. వాని రెక్కల సౌందర్యం, వాని అభిషేకం, వాని పరిచర్య అదంతా చూసుకుని ఒకరోజు హృదయంలో గర్వించాడు. ఏం పాపం చేశాడు? గర్వించాడు. గర్వము మొదటి పాపం అని గుర్తుపెట్టుకోవాలి. దాని నుండే మిగతావన్నీ ఉత్పన్నమయ్యాయి అని గుర్తుపెట్టుకోవాలి. వాడు అక్కడ నుండి పడద్రోయబడ్డాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మరొక మాట మనం చూడాలి. 11వ వచనంలో అపవాది తంత్రాలు అన్నాడు. 12వ వచనం చూడండి. శరీరులతో కాదు, ఒక 3 పేర్లు చూస్తారా? ప్రధానులు, అధికారులు, లోకనాథులు. తర్వాత వీరందరికీ ఒక పేరు పెట్టాడు, దురాత్మల సమూహం. అపవాది ఎంత ఘోరంగా ఉంటే వాడికి ఇంకా హెల్పర్స్ ఉన్నారట. అది కథ. ఈ యుద్ధ భూమిలో అపవాది మాత్రమే కాదు నీతో పోరాటం చేసేది. ఎవరెవరో? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహం. ఈ 4 అపవాదికి సహకారులు. వారు పనిచేస్తూ ఉన్నారు. సాతాను పడిపోయినప్పుడు సాతానుతో పాటుగా మరికొంతమంది దూతలు కూడా పడ్డారు. వాళ్ళనే దురాత్మల సమూహము. గెరాసీనుల దేశములో ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే భూమి మీద నివాసం ఉంటున్నాయి దురాత్మల సమూహం. 7 దెయ్యాలు వదిలింపబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఈ దురాత్మల సమూహాలు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి అంటే మనుష్యులలో. కాబట్టి సాతానుతో పాటు దురాత్మల సమూహం కూడా ఉంది. వాళ్ళలో కొంతమంది చీకటి బిలములో ఉన్నారు. కొన్ని దురాత్మల సమూహాలు ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నాయి. దేవుని దూతలకే దురాత్మల సమూహానికే ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. దానియేలు ప్రార్థించాడో ఆ ప్రార్థన పైకి వెళ్లకుండా దురాత్మల సమూహం ఆటంకపరుస్తూ ఉంటుండగా మిఖాయేలు తానే వారితో పోరాటం చేసి దేవుని సహాయాన్ని తీసుకుని వచ్చాడు. ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రకృతిలో మన కంటికి కనపడేది కాకుండా అంతరంగ పురుషునితో దర్శించగలిగిన ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహం. వీఆర్ ఫైటింగ్. మనం వారితోటి పోరాటం చేస్తా ఉన్నాం. విశ్వాసి పోరాటం ఎవరితో అంటే అల్పులతోనైననో గనులతోనైననో మీరు పోట్లాడవద్దు. ఎవరితో పోట్లాడాలి? మన పోరాటము దాని యొక్క ఎయిమ్. పౌలు సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘం అపవాదితో వాని దూతలతో పోరాడుతూ ఉంటుండగా సంఘము విజయాన్ని సాధించాలి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో ఈ శత్రువు నిన్ను నాశనం చేయడానికి ఎలాంటి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో చూడాలి. సాతాను యొక్క శక్తి ఏమిటో నీకు తెలియాలి. 6వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో అతడు చాలా బలమైనటువంటి వాడు అని మనం చూస్తాం. భయపడవద్దు. ఎందుకో తెలుసా? మన ప్రభువు వాడిని ఓడించాడు. అంత మాత్రాన సాతానుని తక్కువ అంచనా వేయొద్దు. ఇవి 2 బ్యాలెన్స్ చేయాలి. వాడి ఓడిపోయిన వాడే, అంత మాత్రాన వాడిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
వినండి, యోబు చుట్టూ ఆయన కంచె వేశాడు, అంతవరకు వాడు యోబును ముట్టుకోవడానికి వీలు. వాని శక్తి పరిమితం. దేవుడు అనుమతిస్తేనే సాతాను మన మీదకి రావాల్సి ఉంటుంది. ఈ లోకం సాతాన్ని ఎలా చూస్తుందంటే దేవుడు వెర్సస్ సాతాన్లా చూస్తుంది. బైబిల్ ఎప్పుడు అలాంటి పిక్చర్ ఇవ్వదు. సాతాను తిరుగుబాటుదారుడే కానీ దేవునితో సమానమైనటువంటి వాడు కాడు. అందువల్ల ఈ అపవాది యొక్క శక్తులు మనం తెలుసుకోవాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబును ముట్టుకోగలిగాడు. యోహాను సువార్త 10:10 మనం ఇలా చదువుతాం, దొంగ ఎందుకు వస్తాడు అంటే ఆ దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు. సా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, అవి ఎన్నడూ నశించవు అన్నాడు. ఇవి సాతాను యొక్క యుక్తులు. అలా అయితే ప్రియులారా వినండి, అతని ఆయుధాలు నీచమైన ఆయుధాలు వాడతాడు మన మీద. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మరి ఇలాంటి వాడిని మనం ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. 13 నుంచి 17 వరకు వీటిని ఎలా ఎదుర్కోవాలో చెప్తూ మీకు దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు. కవచం వేసుకోవాలి మీరు. ఆ కవచం పక్కనెట్టారా కొట్టేస్తాడు. మీరు ఎప్పుడు తీస్తాడా అని చూస్తూ ఉంటాడు. ఏమిచ్చాడు కవచం? నంబర్ 1 14వ వచనం చూడండి. 14వ వచనంలో మీ నడుమునకేం కట్టుకోవాలా? సత్యము అనే దట్టి కట్టుకోవాలి. కొంచెం సేపు సత్యాన్ని పక్కనెట్టావనుకో నడుము మీద కొట్టేస్తాడు. ఇంక నువ్వు దేనికి నిలబడలేవు, వివాహానికి నిలబడలేవు, ఆ సంఘ కార్యక్రమానికి నిలబడలేవు, సువార్త కొరకే నిలబడలేవు. మనం నిలబడాలి అంటే మన నడుముకేముండాలి? సత్యము అను దట్టి. సత్యము అను దట్టి ప్రతి అబద్ధము నుండి మనల్ని కాపాడుతుంది. మనము నిలబడాలి అని అంటే చూడండి, పొలంలో పనిచేసే పురుషులు స్త్రీలు కూడా వారు నడుము గట్టిగా ఉండాలి. బస్తాలు ఎత్తే వాళ్ళు చూడండి నడుము గట్టిగా ఉండాలని తువ్వాలు నడానికి గట్టిగా కడతారు. దేవుని పిల్లలు ఈ నిరంతరము సత్యమును పట్టుకొని ఉండాలి. ఈ సత్యము అనే దట్టి లేకపోతే అపవాది కొట్టేస్తాడు, మనము కూలిపోతాం. నిలబడాలి విశ్వాసి. ఈ విశ్వాస పోరాటంలో అంటే ఏముండాలి? నడుమునకు సత్యము అను దట్టి. సత్యమును అనుసరించాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి. లేకపోతే అపవాది నడుము మీద కొడతాడు. గర్డిల్ ఆఫ్ ట్రూత్. తర్వాత రెండవది ఏమిచ్చాడట? నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్. అంటే చూడండి, సైనికులు ఇక్కడి నుంచి ఎత్తడితో చేసిన కవచాలు ఎదర వెనక కప్పేటట్టుగా, బాణాలు ఖడ్గము వారి పొట్టలోనికి వెళ్లకుండా వారి ఛాతిలోనికి గుచ్చుకోకుండా బాణాలు ప్లేట్ వేస్తారన్నమాట. దాన్నే మైమరువు అన్నాడు. ఏ మైమరువు అట? అది నీతి. దేవుని పిల్లలమైన మనం నీతి కలిగి ఉండి పోరాటం చేయాలి అన్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు ఏమవ్వాలి? నిజానికి మనకు నీతి లేదండి. అయితే యేసు ప్రభు శిలువ ద్వారా దేవుని నీతి మనకేమైంది? ట్రాన్స్ఫర్ అయ్యింది. శిలువ ద్వారా దేవుని నీతి మనకు వచ్చింది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీవు స్వతహాగా నీతిమంతుడవు కావు. ఒకవేళ నీకు నాకు ఏదైనా ఉందంటే స్వనీతి ఉంది. ఏంటా స్వనీతి? దేవుని దృష్టిలో మురికి బట్టలు లాంటివి ఆ స్వనీతి. ఆ స్వనీతి ద్వారా మనం పరలోకం చేరలేం. అందుకని అంటున్నాడు, దాన్ని మీరు పక్కన పెట్టండి. స్వనీతికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఆదాము పాపం చేశాక తన శరీరాన్ని అంజూరపు ఆకులతో ఏం చేస్తా ఉన్నాడు? కట్టుకుంటా. దేవుని మహిమను కోల్పోయాడు. అలా అయితే స్వనీతి క్రియలో మనల్ని నిలబెట్టలేవు. సర్వాంగ కవచములో స్వనీతి క్రియలకు చోటు లేదు. నేను అది చేశాను, ఇది చేశానంటే నిలబడలేం. దేవా నిన్నేమి కాదు, నా స్వనీతి కూడా నన్ను నరకానికి తీసుకెళ్తా ఉంటాడుగా,
కల్వరి శిలువలో నీవు నాకు నీతిని అనుగ్రహించావు. నీతి అను మైమరువు అని చెప్తున్నాడు కదా. నీతి అను మైమరువు. ఎప్పుడు కూడా శిలువ ద్వారా నీకు ట్రాన్స్ఫర్ అయిన నీతిని జ్ఞాపకం చేసుకో, సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవది ఏం చెప్తున్నాడు? 15వ వచనములో అన్నాడు, ఆ పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు. సమాధానం, సత్యము చెప్పాడు, నీతి చెప్పాడు. మూడవది ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు నేను లోకముతో స్నేహం చేశాను, దేవునికి శత్రువునయ్యాను. ఇప్పుడు లోకానికి శత్రువునయ్యాను, దేవునికి ఏమయ్యానో స్నేహితుడిని అయ్యాను. చూస్తారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. రోమీలకు రాయబడిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం పొందాం? సమాధానం. యాకోబు పత్రికలోనికి రండి. దేవునితో మీకు ఇలా జరిగితే లోకంతో ఏం జరిగింది? 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు కనుక మీరు చూస్తే, 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చూడాలి. దానిలో ఒక్క వచనాన్ని 4వ వచనం చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు దేవునితో సమాధాన పడ్డారు. 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. మీరు లోకానికి శత్రువులుగా ఉండాలి, దేవునికి స్నేహితులుగా ఉండాలి. దేవునికి శత్రువయ్యి లోకంతో చేయి కలపకూడదు. రోమా 5:1లో క్రీస్తు ద్వారా సమాధాన పడ్డాం, లోకంతో శత్రుత్వం ప్రారంభమైంది. అందుకని 15వ వచనంలో చెప్తున్నాడు, ఈ యుద్ధం మీరు చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు లోకానికి ఏమై ఉన్నానో శత్రువును, దేవునికి ఏమై ఉన్నానో స్నేహితుడిని. అలా ఎవరైతే అంటారో వాళ్ళ యొక్క పాదాలు ఎలా ఉంటాయట? సౌందర్యం. ఎవరైతే దేవునికి మేము స్నేహితులమయ్యాం శిలువ ద్వారా, లోకానికి శత్రువులమయ్యామని భావిస్తారో వాళ్ళ పాదాలు ఎలా ఉంటాయట? పర్వతముల మీద సుందరములు అన్నాడు. ఇదే రోమా 10లో ఆ మాట చెప్పాడు. అందమైన కాళ్ళు నడకను సూచిస్తూ ఉన్నాయి. నా నడత సుందరమైన నడక, నా నడక అందమైన నడక, నా నడక ప్రభువుకి అనుకూలమైన నడక, నేను దేవునికి స్నేహితుడిని. అందుకని హనోకును గుర్తుపెట్టుకోవాలి. హనోకు ప్రభువుతోటి నడిచాడు. ఆ ప్రభువుతో నడిచే వాళ్ళ పాదాలే అందమైనవి. మరి మన కాళ్ళు ఎలా ఉన్నాయి? మన నడత ఎలా ఉంది? చెప్తా ఉన్నాడు. మీ కాళ్ళు అందంగా లేకపోతే అపవాది అక్కడే కొట్టేస్తాడు. మీ పాదాలు అందంగా ఉండేలా చూసుకోండి. సత్యాన్ని పట్టుకోండి, నీతిని పట్టుకోండి, సమాధానాన్ని పట్టుకోండి. మీ కాళ్ళు అందంగా కనబడతాయి. 16వ వచనం చూడండి. 16వ వచనంలో ఏమన్నాడు? ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు. వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ సిద్ధాంతం ఏంటి చెప్పు. కొత్త జన్మ ద్వారా దేవుని పిల్లలమవుతాం. బాప్తిస్మం ద్వారా విధేయత సాక్ష్యమిస్తాం. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాం. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇవి ఫండమెంటల్స్. దేని మీద నీవు కట్టబడతా ఉన్నావు? ఆత్మ సంబంధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. పేతురు చెప్తూ ఉన్నాడు, బిల్డ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ ద షూర్ ఫౌండేషన్. స్థిరమైన పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. రేపొద్దున ఎవరు అడిగినా ఆన్సర్ చెప్పే సిద్ధాంతం, సత్యం మీద కట్టుకోండి. సంఘానికి ఒక సత్యం ఉండదు, బైబిల్లో ఒకే సత్యం చెప్పబడింది. ఇక 17వ వచనంలో రక్షణయను శిరస్త్రాణం. నీ తలలో ఎప్పుడు కూడా నీవెలా రక్షించబడ్డావో అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి. యు మస్ట్ బీ కేర్ఫుల్. నేను పాపినై ఉండగా నేను రక్షించబడ్డాను. అది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణయను శిరస్త్రాణం. 17వ వచనంలో దేవుని వాక్యమును ఈ అపవాదిని జయించాలంటే ఇప్పుడు వరకు చెప్పిన ఆయుధాలన్నీ కూడా డిఫెన్స్ అంటారండి. ఎవడైనా మన మీద దాడి చేయకుండా ఏవి? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు, చెప్పాలా
సమాధాన సిద్ధ సువార్త వలన సిద్ధ మనసును జోడు. విశ్వాసమనే డాలు. దేవుని వాక్యం ఎంతగా ప్రేమించాలి, ఎంతగా శ్రద్ధగా చదవాలి. హెల్ప్ యువర్ సెల్ఫ్, వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత రక్షణ శిరస్త్రాణం. తర్వాత దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యాన్ని ఆయన ఒకటే అటాకింగ్ వెపన్ అండి, దాడి చేసేది అది ఒక్కటే ఇచ్చాడు. అపవాది మన దగ్గరికి వస్తాడు, వాడికి ఏం చెప్పాలి? మనం వాక్యాన్ని చెప్పాలి. అపవాదితో ఏం చెప్పాలి తెలుసా? వాక్యం చెప్పాలి. ఆదివారం కూడుకుంటారా మీరు, శనివారం కదా అని అంటాడు అపవాది. ఏం చెప్పాలి? ఏమోనండి మా పాస్టర్ అలాగే నేర్పారు, ఇంకో గుళ్ళోకి వెళ్ళాం మేము, ఇది కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా? దానికి సిద్ధంగా ఉన్నారా? యేసుప్రభు దేవుడు కాదు, ఎలా దేవుడు అని కొన్ని మాటలు దీనిలోనే తీస్తాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్న దానిలో కొన్ని మాటలు చెప్పాడు. ఆ తగ్గించుకున్న దానిలో కొన్ని తీసుకొచ్చి ఇదిగో మీ యేసు తక్కువ వాడు అని చెప్తాడు. మిగతా దాన్ని వదిలేస్తాడు. ఆయన ఎంత గొప్పవాడో బైబిల్ అంతా ఉంది. కానీ సిలువ కొరకు తగ్గించుకుని వచ్చిన ఆ సందర్భాల్లో చెప్పాడు, అది చెప్పడండి. అందువల్ల ఆ గొప్పతనం చెప్పకుండా ఇయే చెప్తా ఉంటాడు. మనము అపవాదితో పోరాటం చేయకపోతే మనం ఓడిపోతాం, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఓడగొడతాం. జాగ్రత్త. మనమందరం కూడా సరైన పోరాటం చేయాలి. ఆత్మ ఖడ్గము అన్నాడు. ఒక్క మాట ఇక్కడ చెప్పనా, మనం దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తామండి, చాలా జాగ్రత్తగా వాడాలి. స్వార్థానికి వాడకూడదు. దేవుని వాక్యాన్ని అపవాదిని ఎదిరించడానికి మనం వాడాలి. ప్రభువా, నా నాలుక మీద నా శరీరాన్ని బట్టి వచ్చే మాటలు తీసివేసి నీ ఆత్మ ఖడ్గాన్ని, మన నాలుక వాక్యాన్ని పలికే ఆత్మ ఖడ్గం కావాలి. ప్రభు అలాగునే ఆయన పలికాడు. అందుకని యాకోబు పత్రికలు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. ఆత్మ ఖడ్గాన్ని మీరు ఉపయోగించండి. రైట్. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకి? మనము ఆట స్థలంలో ఉన్నామా, యుద్ధ భూమిలో ఉన్నామా? యుద్ధ భూమిలో మనకెవరున్నారు? శత్రువులు. ఎవరెవరు వాళ్ళు? సాతాను, అపవాది, లోకము, శరీరం. ఈ సాతాను గురించి మనం చూస్తున్నప్పుడు వాడు మాత్రమే కాదు, వానితో పాటు వానికి సహకారులు ఉన్నారు. ఎవరెవరున్నారు? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల, ఇంతమంది నీ మీద పడితే ఈ ఆయుధాలు ధరించుకోకుండా ఎలా ఉంటున్నావు ఇంతకాలం? విశ్వాసులమైన మనం ఏమేం ధరించుకోవాలన్నాడు? నడానికి సత్యమనే దట్టి, మన ఛాతికి వెనక భాగానికి నీతి అనే మైమరువు, మన పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోడు. తర్వాత మన తలకే రక్షణ శిరస్త్రాణం. తర్వాత అగ్ని బాణాల మీదకి వస్తూ ఉంటే ఆపడానికి విశ్వాసం అనే డాలు. ఇవి అయ్యాక అయినా వాడు నీ మీదకి వస్తుంటుండగా ఒక్కొక్కసారి నువ్వు దాడి చేయాల్సి వస్తుంది. దేంతోటి? దేవుని వాక్యం అనే ఇది మన యుద్ధం. అయితే సన్నగా ఉన్నాడు ఒకడు, 30 కేజీలు ఉన్నాడు. ఆడికి ఇవన్నీ వేస్తే ఏం చేస్తాడు? సాతానుగాడు సంపకలు దిగేసి చంపేసేలా ఉన్నాయండి. ఎందుకని? కూలిపోతాడు, మొయ్యలేడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణ శిరస్త్రానం, ఆత్మ ఖడ్గం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, అవన్నీ ధరించాలి అని అంటే మనకేముండాలా? బలం కావాలా? ఏం కావాలి? ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా చూసి ముగించుకుందాం. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ఏం చేయాలట? ప్రార్థన చేస్తేనే యుద్ధానికి తగిన ఈ సర్వాంగ కవచాన్ని భరించే శక్తి నీకు వస్తుంది. అక్కడ కొన్ని ప్రార్థనలు చెప్పాడు. ప్రే ఆల్వేస్. నీకు శక్తి కావాలి. మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన ద్వారానే. బైబిల్లో మొట్టమొదటి విశ్వాస యుద్ధం ఒకటి ఉందండి. అబ్రహాం చేశాడు. తర్వాత విడిపించబడ్డాక మోషే చేస్తున్నాడు. అమాలేకీలు వచ్చారు. పర్వతం మీద మోషే కూర్చున్నాడు. అహరోను, హూరులు, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నీ చేతులు పట్టుకుంటాం. ఎందుకంటే చాలాసేపు ప్రార్థన చేస్తుంటే
చేతులు బరువెక్కిపోతా ఉన్నాయి. పూర్వం యూదుల ప్రార్థన అలవాటు అది. బరువెక్కిపోయి దించుతుంటే పర్వతం కింద ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు, అమాలేకులు జయిస్తూ ఉన్నారు. దీన్ని పసిగట్టిన అహరోను ఊరు, అయ్యా నీ కుడి చేయి నా మీద పెట్టి, ఎడం చేయి నా మీద, ఇద్దరు నీ చేతులు ఆదుకుంటాం. మోషే ప్రార్థన చేయి. మోషే ప్రార్థిస్తూ ఉంటుండగా యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయులను చంపాడు. అపవాదిని, శరీరాన్ని, లోకాన్ని జయించటానికి మనకి ఎన్నో ఆయుధాలు ఉంటే సరిపోవో, ఆ ఆయుధాలను ఉపయోగించే ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన. ఏమన్నాడు? ప్రార్థన చేయండి. ప్రే ఆల్వేస్. ఎప్పుడు ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి? ప్రే ఆల్వేస్. నువ్వు యుద్ధంలో ఉన్నావు, ప్రభువా నేను ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను, ఒక ఆయనతో మాట్లాడతా, లేదా ఒక చోటుకి వెళ్తా ఉన్నాను, ఒక చోట నిలబడి సువార్త చెప్పబోతున్నాను, లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నేను ఫలానా పనికి ఫలానా నిర్ణయం చేయబోతున్నాను, లేకపోతే ఫలానా పనికి డబ్బు నేను ఏదో పని చేస్తున్నాను. ఈ పనిలో అపవాది నా మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ప్రే ఆల్వేస్. ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థనతోనే ఉండండి. సుదీర్ఘమైన ప్రార్థనలు చేయండి, చిన్న చిన్న ప్రార్థనలు చేసుకోండి. ఎప్పుడు కూడా విశ్వాసి ప్రార్థనా వాతావరణంలో ఉండాలి. తర్వాత సమస్త విధమైన ప్రార్థనలు అన్నాడు. ప్రే విత్ ఆల్ ప్రేయర్స్ అంటే ఏంటో, ప్రార్థనలకు మళ్ళీ సమస్త విధమైన ప్రార్థనలు ఏంటంటే తిమోతి పత్రిక చూడండి, మీకు అర్థమయ్యేలాగా ఆ మొక్క చెప్తాను. లేకపోతే ఒక్క పేజీ తిప్పండి, ఫిలిప్పీ పత్రిక 4లోకి రండి. సమస్త విధమైన ప్రార్థన ఏంటి? ఒక ప్రార్థన కాదట, దానిలో ఇంకా చిన్న చిన్న పలు రకాల ప్రార్థనలు ఉంటాయంట. ఏంటవి? 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేని గురించియో బెంగ పడకండి, చింతపడకండి. ప్రతి విషయంలోనూ నెంబర్ 1 ప్రార్థన, 2 దానిలోనే ఇంకో ప్రార్థన ఏంటది? విజ్ఞాపన, దానిలోనే ఇంకోటి ఏంటి? కృతజ్ఞత. ఇవన్నీ మీ ప్రార్థనలో ప్రతి విధమైన ప్రార్థన. అది ఇంకా మీకు అర్థం కావాలంటే తిమోతి మొదటి పత్రికలోనికి రండి. 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇలా చెప్తున్నాడు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అండి. రాజుల కొరకును అధికారుల కొరకును ఏమేం చేయాలట? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత. ఇవి సమస్త విధమైన ప్రార్థన లేదా ప్రతి విధమైన ప్రార్థన. దేవుని పిల్లలు ప్రార్థించాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. ఎప్పుడూ ప్రార్థించండి. రెండోది ప్రతి విధమైన ప్రార్థన. ఇంకేమన్నాడు చూడండి ఎఫెసీ పత్రికలో. ఆ ప్రార్థన ఇంకా మీరు ఎలా చేయాలట? 18వ వచనంలో చెప్పాడు. ఆత్మ వలన, పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రార్థించేలా చేస్తాడు. వినండి, కొన్నిసార్లు మన దుఃఖం ఎక్కువైనప్పుడు, మనకు కష్టం ఎక్కువైనప్పుడు, ఎవరికి చెప్పుకోలేనంత బాధ కలిగినప్పుడు, నోట మాట రానప్పుడు పరిశుద్ధాత్ముడట మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన, మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మలో ప్రార్థన. తర్వాత ఇంకేం చెప్పాడు? ఇదే 6:18లో పూర్ణమైన మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మీరు యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు ఉండండి. అంటే 10 రోజులండి వాళ్ళు యెరూషలేం మేడగది మీద పట్టుదలతో ఏం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారో ఏం చేశారో తెలియదు కానీ మేడగది మీద వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదిమ విశ్వాసులు ప్రార్థనలో మెళకువ కలిగినటువంటి వారు. తర్వాత ఇంకేమన్నాడు? సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఏం చేయాలట? ప్రార్థన. సమస్త పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రే ఫర్ ఆల్ ద సెయింట్స్. ఎందుకు సమస్త పరిశుద్ధుల కొరకు చేయాలనంటే, ప్రార్థన ఎలా మొదలెడతామండి మనం? ఎలా మొదలెడతాం ప్రార్థన? చెప్పండి. పరలోకమందున్న పోనీ ఏదన్నా కానీ తండ్రి అని మొదలెడతామా లేదా? మరి ఆయన తండ్రిగా మనలా రక్షించబడిన అనేక మందికి తండ్రిగా ఆయన ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరినీ ఏమన్నాడు? సమస్త పరిశుద్ధులు. మీరు ఎట్లా మొదలెట్టినా తండ్రి అనే మాటతోనే మొదలు పెట్టాలా. ఆయన ఎవరు? పరలోకమందున్న తండ్రి, గనుడు అయిన తండ్రి, కృపగలిగిన నువ్వు ఎట్లయినా చెప్పవచ్చు, కానీ ఏముండాలి దానిలో?
పరలోకమందున్న మా తండ్రి అంటున్నప్పుడు ఆయన తండ్రిగా పిలిచి అనేక మంది పరిశుద్ధులు ఉన్నారో వారందరి కొరకై కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ఆల్ ద సెయింట్స్. వీళ్ళరా యుద్ధ భూమిలో ఉన్నాం. అపవాది మన శత్రువు, వానికి సహకారులు ఉన్నారు. దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. దాన్ని వాడటం కొరకై మనకి ఏ జీవితం కావాలి? ప్రార్థన జీవితం. ప్రార్థించేవారు కావాలి. ప్రార్థన అవసరత నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? కేవలం ప్రసంగాలు విని బలవంతంగా మొదలెట్టడం వల్ల వెంటనే డ్రాప్ అయిపోతారు. ప్రసంగాల్లో నుంచి ప్రార్థన రాదు. ప్రార్థన అవసరత నీవు తెలుసుకోవాలి. నేను ఎక్కడ ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను, నా శత్రువు ఎందుకు నన్ను ఓడింపజేశాడు, ఎక్కడ బలహీనున్నయ్యానో అంతరంగంలో నీవు గ్రహిస్తే తప్ప ప్రార్థన రాదు. ప్రార్థన మీద ఎన్ని పుస్తకాల్లో చదివినా ప్రార్థన రాదని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన మీద ఎన్ని ప్రసంగాలు విన్నా ప్రార్థన రాదో, నువ్వు ఎక్కడ ఓడిపోయావో గ్రహిస్తేనే అక్కడ నీకేమనిపిస్తుంది? ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. ఎవడో ఈత నేర్పుతాను అన్నాడట. అలాగేనండి, ఫీజు కట్టేయడంటాడు. అయితే యూట్యూబ్ వీడియో పెట్టాడంట. ఏం నేర్పుతాకి? ఏమొస్తుంది? యూట్యూబ్లో చూస్తే రాదు ఈత. ఏం చేయాలా? ఈదితే వస్తుంది ఈత. ప్రార్థిస్తే ప్రార్థన వస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మన అవసరత కడుపు కాలితేనే కదండి అన్నం విలువ తెలిసేది. ఎక్కడ ఓడిపోయామో తెలిస్తే, ఎక్కడ మనకు అపవాది చేత పేచీ కలిగింది, ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ మనల్ని అవమానపరిచాడు, పరిశుద్ధతలోన, దీనత్వములోన, సహనములోన ఎక్కడ ఓడిపోయామో తెలిస్తే, ఎక్కడ శరీరాన్ని వాడామో తెలిస్తే, ప్రియ సోదరి సోదరులారా మనం ప్రార్థిస్తాం. బేతేలు అనపర్తి సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు. అలా అయితే లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, దురాత్మల సమూహముతో ఆపద్దినమందు మనము శక్తి గలవారమై ఉండునట్లుగా పట్టుదలతో మనము ప్రార్థించాలి. సర్వాంగ కవచాన్ని తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పోరాటంలో మన అనుభవం ఏంటి? పోరాటంలో అనుభవం ఏంటి? అసలు పోరాటం ఉంది అనుకుంటున్నామా? కొంతమంది జీవితం ఆట స్థలం, ప్లే గ్రౌండ్. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. విశ్వాసి జీవితం యుద్ధ భూమి, యుద్ధ రణరంగం. ప్రార్థించకుండా పడగొట్టాడు, పరిశుద్ధత లేకుండా పడగొట్టాడు, సావాసం లేకుండా పడగొట్టాడు. ఇవన్నీ మనం గ్రహించాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అపవాది తంత్రాలు ఎరుగని వారం కాం. దయగల తండ్రి, మా శత్రువును మేము గుర్తుపట్టడానికి ఆత్మీయమైన నేత్రాలు తెరవండి. మాకు శక్తిని అనుగ్రహించండి. ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించండి. ఈ సత్యాన్ని, నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని, రక్షణను, వాక్యాన్ని ఎలా వాడాలో మాకు నేర్పించండి. మేము లోకస్తుల వలె కాక నీతో స్నేహం చేస్తున్నామనే ఆ ఘనమైనటువంటి ఆలోచనతో నిజానికి సదాకాలం నడవడానికి సహాయం చేయండి. రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.